పారిశ్రామికవేత్తలు సుమారు 13 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 613 ఒప్పందాలతో సుమారు 17 లక్షల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రానున్న 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని చెప్పారు. దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఒక్కటే ఈ రాష్ట్రాన్ని దిశ మార్చగలుగుతాయనని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఆయన మోస్ట్ ఆఫ్ ది టైం పెట్టుబడుల వర్షాన్ని కురిపించడానికి జరిగింది. అందులో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం ఈ సిఏ సమ్మిట్లో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము కూడా చూసాం. మీరు అందరూ గమనించుంటే గత వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇలాంటి సమ్మిట్ వైజాగ్లోనే జరిగింది. కోట్లు పెట్టడానికి వచ్చిన వాళ్ళందరూ ప్లేట్ల కోసం కొట్టుకున్నారు. మీ అందరికీ తెలిసిందే. సూట్లు వేసుకొని విపరీతమైన బ్యాగులు పట్టుకొని భోజనాల దగ్గర ప్లేట్ల కోసం ఒకడొకడు తోసుకోవడం చిందరవందర చేసి చూసాం. అంతేకాకుండా అప్పట్లో పేడ్ ఆర్టిస్టులు లేడీస్ ఇటుపక్క జెంట్స్ సీనియర్లు ఎవరెవరో తెలియదు సూట్లు బూట్లు వేసుకొని ఒక సినిమా షూటింగ్ వ్యవహార శైలి అనమాట. సీరియస్గా నడుచుకొని వెళ్ళిపోవడం, ఈ చాంబర్లోకి వెళ్ళడం అటు చాంబర్ నుంచి రావడం, చదువుకుంటూ పేపర్లు వెళ్ళిపోవడం, బ్యాగులు పట్టుకెళ్ళిపోవడం, సెల్ఫీలు దిగడం, అంటే ఒక ఫేక్ ప్రచారానికి గత గవర్నమెంట్లో చూడడం జరిగింది. ఒక క్రెడిబిలిటీ, ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ప్రజలకి సేవ చేయాలని ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేయడం. జనరల్గా చెప్పాలంటే 17 నెలల్లో Right TV bulletin updates. Keep watching 99 TV.